గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మన చరిత్రలో ఎపిసోడ్ 5. ఎపిసోడ్ 5లో మనం అధర్వణ వేద గురించి తెలుసుకుందాం. సో అధర్వణ వేద దేని గురించి చెప్తుంది అంటే మనకి మంత్రతంత్రాలు మనకి అధర్వణ వేదాలు ఉన్నాయి. ఇవేంటంటే ఆ కాలం నాటి రోగాలను నయం చేయడానికి, అలాగే ఆ కాలంలో భూత ప్రాతాత్మలను వదిలించుకోవడానికి ఇందులో మనకి చాలా మంత్రాలు ఉన్నాయి. అధర్వ అంటే మీనింగ్ ఏంటంటే ప్రీస్ట్ అని అర్థం. మనకు వేద అంటే నాలెడ్జ్, మీకు తెలుసు ఆ విషయం. అయితే మనకి ఈ మంత్రతంత్రాలు ఆ రోజుల్లో ఉన్న భూత ప్రాతాత్మలు వదిలించడానికి, అలాగే ఆ రోజుల్లో ఉన్న రోగాలు నయం చేయడానికి ఈ మంత్రతంత్రాలని పలికేవారని మనకు తెలుస్తుంది. అయితే మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి ఈ కాలంలో అంటే ఈ అధర్వణ వేదకి ప్రీస్ట్ ఎవరు అంటే బ్రాహ్మణ్ అని చెప్పొచ్చు. బ్రాహ్మణ్ అనేవారు. అయితే మనకి అదే ఋగ్వేదంలో చూసుకుంటే ఋగ్వేద ప్రీస్ట్ని మనం హోత్రి అని, అలాగే యజుర్వేదం చూసుకుంటే యజుర్వేద ప్రీస్ట్ని మనం అధ్వర్యు అని, అలాగే సామవేద ప్రీస్ట్ని ఉద్గాత్రి అని పిలవడం జరిగింది. అలాగే మనకి అధర్వణ వేద ప్రీస్ట్ని మనం బ్రాహ్మణ్ అని పిలవడం జరుగుతుంది. అయితే మనకి ఇందులో ముఖ్యంగా 20 చాప్టర్లు ఉన్నాయి. 20 చాప్టర్స్, చాలా పెద్దది. అలాగే 711 శ్లోకాలు ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఆర్యులు ఈ భూత ప్రేతాత్మల్ని నమ్మినట్టు తెలుస్తుంది. అయితే కొంతమంది చరిత్రకారులు ఏం చెప్తున్నారు అంటే, సో ఈ ఏదైతే అధర్వణ వేద ఉందో ఇది నాన్ ఆర్యన వేద, ఆర్యులకు సంబంధించింది కాదు, ఆర్యేతరులకు సంబంధించింది అని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఆర్యేతరులు అంటే అప్పుడు ఎవరున్నారు ఆ సింధు ప్రాంతంలో? మనకి ఇండస్ వ్యాలీ పీపులే ఉన్నారు. సో ఈ సంస్కాలర్స్ ప్రకారం సింధు ప్రజలు అయి ఉంటారు వాళ్ళు అన్నది మనం గుర్తుంచుకోవాలి. ఇదే క్వశ్చన్ మనకి ప్రిలిమ్స్లో ఆడడం జరిగింది. సో మనం ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి, అంతమంది స్కాలర్స్ కాదు, కొంతమంది స్కాలర్స్, కొంతమంది చరిత్రకారులు దీన్ని ఆర్యేతర వేద అని పిలవడం జరిగింది. దేన్ని? అధర్వణ వేద అని. ఎస్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.